నమస్తే, నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మా వారికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత అడిగారనమాట. మీరు కూడా ఈ రెసిపీని చూసేయండి. ముందుగా ఒక టీ గ్లాస్ పాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కప్లో ఒక గిన్నెలో లీటర్ దాకా పాలు తీసుకున్నాను. వాటిని బాయిల్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే హాఫ్ లీటర్ కూడా తీసుకోవచ్చు మీరు. పాలని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత నేను 1 లీటర్ పాలకి ఇప్పుడు చూపించే కప్తో 1.5 కప్ షుగర్ వేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పాలల్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. దానిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. వెనీలా, బటర్ స్కాచ్, మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇట్లా చాలా ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి. పాలల్లో లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని మనం మరిగిచ్చిన పాలల్లో వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకోవాలి. నేను మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పాలన్నీ చిక్కగా అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాము. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఫ్రూట్స్లో మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కమెంట్ చేయండి. కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ మిక్స్లో కలిపేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ గ్లాస్లో సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ వేడి వేడి సమ్మర్లో చల్లని ఫ్రూట్ కస్టర్డ్ని మీరు చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.